హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా డైలీ వైఫ్. సో ఈ రోజు బ్లాగ్ వచ్చేసి టోటలీ అబౌట్ మై బెంగళూరు విజిట్. సో ఫస్ట్ టైం అన్నమాట నేను బెంగళూరు వెళ్ళాం. అండ్ ఇప్పటివరకు నేను ఎప్పుడు సోలో ట్రావెలింగ్ చేయలేదు, అంటే ఈసారి కూడా చేయలేదు అనుకోండి, బికాస్ మా ఫాదర్ వచ్చారు నాతో. సో ఇద్దరం వెళ్ళాము అండ్ ఇట్ వాజ్ లైక్ క్రేజియస్ట్ ఎక్స్పీరియన్స్ ఎవర్, బికాస్ నేనైతే చాలా న్యూ థింగ్స్ ఎక్స్ప్లోర్ చేశాను. మెనీ పీపుల్ న్యూ పీపుల్ని మీట్ అయ్యాను అండ్ ఐ లిటరలీ ట్రై టు అప్రోచ్ దెమ్ వెరీ గుడ్ అనమాట. సో నాకైతే ఓవరాల్గా చాలా బాగా అనిపించింది. బ్లాగ్ చూస్తూ ఉండండి, ఎందుకు వెళ్ళాను ఏంటని నేను కంటిన్యూ చేస్తూ ఉంటాను. అండ్ వీడియో ముందుకు వెళ్ళాలంటే మీరైతే లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే కదా నాకు కూడా కొత్త కంటెంట్. సో మాకైతే ట్రైన్ 11 o'clock అన్నారు, మేము బై 10:30 అక్కడ రీచ్ అయితే అప్పుడు వెళ్ళాక తెలిసింది ఏంటంటే ట్రైన్ 12:30 అని. సరేలే అని అక్కడే అలానే దోమలు కుట్టించుకుంటూ కూర్చున్నాం. ఇంకా నేనైతే ఎన్ని ట్రైన్స్ వస్తున్నాయా, వాటికి ఎన్ని బోగీలు ఉన్నాయా అని కౌంట్ చేసుకుంటూ కూర్చున్నాను. లాస్ట్కి ఇంకా ట్రైన్ వచ్చింది, ఇంకా ఫుల్గా రెస్ట్ తీసేసుకున్నాను. మార్నింగ్ లెగిసి చూస్తే వ్యూ అయితే ఇలా ఫుల్ ఆఫ్ గ్రీనరీ అనమాట. ఎంత బాగుందో కదా, నాకైతే చాలా నచ్చింది. మేమైతే ఆ రోజు యశ్వంత్పూర్ స్టేషన్లో దిగామన్నమాట. యశ్వంత్పూర్ స్టేషన్ అయితే అండర్ కన్స్ట్రక్షన్ ఉంది, ఒక్క ఫెసిలిటీ కూడా ప్రాపర్గా లేదు అక్కడ. మాకేమో ఈవెంట్ వచ్చేసి 3 o'clock ఉంది, అసలు అక్కడ స్టే చేయడానికి కూడా ఎలాంటి ఫెసిలిటీస్ లేవు. లిటరలీ హారబుల్ ఉంది అనుకోండి స్టేషన్. ఇంకా మేమైతే ఏమనుకున్నామంటే అక్కడ నుంచి పక్కనే మెట్రో ఉంది మనకి, యశ్వంత్పూర్ మెట్రో. సో అక్కడ నుంచి వెళ్ళి కేఎస్ఆర్ బెంగళూరు స్టేషన్లో వెయిట్ చేద్దాం, బికాజ్ మేము వెళ్ళాల్సిన వెన్యూ వచ్చేసి కేఎస్ఆర్ బెంగళూరు స్టేషన్కి వెరీ నియర్ అనమాట. లైక్ మెట్రోలో వెళ్తే ఒక 10-15 minutes, 10-15 minutes కూడా పట్టలేదు, అసలు 5-10 minutesలో వెళ్ళిపోయాం. సో అక్కడ ఉండడం బెటర్ అనిపించి మేమైతే బై మెట్రో వెళ్ళామన్నమాట. అండ్ టు బీ హానెస్ట్, లిటరల్గా ఇదైతే నా ఫస్ట్ ఎవర్ మెట్రో ఎక్స్పీరియన్స్. అమేజింగ్ ఉంది అసలు. ఫస్ట్లో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను, బట్ అక్కడ స్టాఫ్ అయితే ఎక్కడికక్కడ గైడ్ చేస్తూనే ఉన్నారు మనల్ని. బికాస్ కొత్తగా వెళ్ళిన వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కదా, వాళ్ళైతే చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది, థ్యాంక్స్ టు మెట్రో స్టాఫ్ ఇన్ బెంగళూరు. ఇంకా అలా మేమైతే రీచ్ అయిపోయాము. అండ్ మెజెస్టిక్లో పర్పుల్ లైన్లోకి వచ్చి చెప్పి మేము వెళ్ళాల్సిన వెన్యూకి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా అక్కడే కేఎస్ఆర్ బెంగళూరు స్టేషన్లోనే దెర్ వాస్ సమ్ రెస్టారెంట్, నాకు నేమ్ గుర్తులేదు. ఇంకా అక్కడ వెజ్ బిర్యానీ ఆర్డర్ చేసాం. అది కాస్ట్ కూడా ఏమంటుంది, అరౌండ్ 70 or 80 రూపీస్ ఉంది. అండ్ కమింగ్ టు దట్ ఈస్ 70 or 80 రూపీస్కి వాడు జస్టిస్ చేశాడనే చెప్పాలి. అంతా ఓ అని బాగాలేదు, బట్ 70-80 రూపీస్కి అంత బాగా ప్రొవైడ్ చేస్తున్నారంటే గ్రేట్ అనే చెప్పుకోవాలి. ఇంకా నేనైతే కొంచెం మా డాడీతో అలా మాట్లాడుకుంటూ ఫినిష్ చేసేసి ఇంకా మేము నెక్స్ట్ కేఎస్ఆర్ బెంగళూరు నుంచి నెక్స్ట్ మేము వెళ్ళాల్సిన వెన్యూకి మెట్రోనే వెళ్ళామన్నమాట నెక్స్ట్ టైం. ఈసారి అయితే బాగా అనిపించింది. అండ్ ఈ మాల్ ఎవరికైనా తెలిస్తే కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేను బెంగళూరు ఎందుకు వెళ్ళానో పర్పస్ చెప్పలేదు కదా. సో ఆల్రెడీ నా ఇంట్రొడక్షన్ వీడియోలో మీరు చూసుంటే నేను చెప్పాను కదా, లైక్ నాకు కర్ణాటక పీజీ సీట్లో గుడ్ రేంజ్ ఆఫ్ ర్యాంక్ వచ్చింది అని చెప్పేసి. యాక్చువల్గా నేను ప్రిసైజ్ ర్యాంక్ చెప్పలేను, బట్ నాకు వచ్చిన ర్యాంక్ వచ్చేసి 200 to 300 మిడిల్లో ఉందన్నమాట. సో దానికోసమని ఒక సక్సెస్ మీట్ ఈవెంట్కి నేనైతే వెళ్ళాను. అండ్ ఆ ఈవెంట్లో అయితే ఇట్ వాజ్ లైక్ లిటరలీ అమేజింగ్ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే చాలా న్యూ పీపుల్ని కలిసాను. అండ్ ఆల్సో లైక్ ఇట్ వాజ్ అ మోటివేషనల్ అట్ ద సేమ్ టైం కెరియర్ గైడెన్స్ కూడా ఉంది. ఇట్ వాజ్ లిటరలీ అమేజింగ్ ఈవెంట్. యాక్చువల్గా కొంచెం ఆ ఈవెంట్లో నేను ఫుల్గా ఇన్వాల్వ్ అయిపోయాను, వీడియో కూడా షూట్ చేయడానికి అవ్వలేదు నాకు అక్కడ. సో ఏమనుకోకండి. అండ్ టోటలీ బెంగళూరు ఎక్స్పీరియన్స్ అయితే అమేజింగ్ అని చెప్తాను. మీకు ఎంతమంది బెంగళూరులో స్టే చేస్తున్నారో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. లాస్ట్లో వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.